రండి తెలంగాణ ఫేవరెట్ డిష్ చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. ఈవినింగ్ రాగానే ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది కదా! ఇదైతే మెయిన్ అండి తెలంగాణలో. సర్వపిండి పెట్టుకోవడం చాలా ఈజీ. కావాల్సినంత బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయ పొడవు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా పిండి కలిసే విధంగా మొత్తం ఒకసారి కలిపేసి కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కాస్త మెత్తగానే కలుపుకోవాలి, గట్టిగా కాకుండా. మనం ఒత్తేటప్పుడు బగోనికి కొంచెం మెత్తగా ఉంటేనే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా ఉండాలి. బగోన్లో కొంచెం నూనె వేసిన తర్వాత ఆయిల్ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి పిండిని ఒక ముద్ద తీసేసి ఇప్పుడు ఇందులో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో గిన్నెలో కూడా పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకు ఫ్లిప్ చేసేసి ఈ విధంగా రెండో బగోనీలో పెట్టాం కదా, అది కూడా రెండో వైపు మార్చుకొని ఈ విధంగా చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే సరే ఆహా ఏం రుచిగా ఉంటుందంటే మీరు చెప్పేదాకా చూస్తామా, ట్రై చేస్తామండి. చాలా రుచిగా ఉంటుంది అనుకుంటున్నారు కదా, చాలా బాగుంటుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.